రసం చేసుకో. నీకన్నా ముందు నేను అన్ని బయట పడ్డాను, పోయి తెచ్చుకోవాలి. సాయంత్రం వస్తే మొద్దులు ఇప్పిస్తాను రా. వస్తానా? చేతులు కాళ్ళు బాగా ఆడతాయి. మొద్దులు నేను నా పైసా దేనా ఐదు నిమిషాలు తెచ్చేసాను. ఇంటి మా నాన్న చెల్లిజరం వచ్చింది, ఆరోగ్యం బాగుంటుంది. ఎట్లుంటుంది చేసి అదే అదే చింత ఉంటుంది తలకాయలు. ఇది తలకాయలు అదే చింత ఉంటుంది. ఇట్లా అయిపోయి అనేది ఉంటుంది. దేనికోసం? బాగా ఇది నేట్లు కోసేవాళ్ళు డబ్బులు చూసేవాళ్ళకి ఏమవుతుంది, డబ్బులు ఇవి రాకున్నప్పుడు మంచి టెన్షన్ పుడుతుంది తెలుసా. నెగిటివ్ అంగడి చేయడం లేదు, లేకుండా మట్టి చేయాలని ఊరు గుండ్రా చేసుకొని ఊరు తిరుగుతున్నాం. అంటే డైలీ 5-6 రేట్లు కోసేవాడు, ఆదివారం వస్తే 10-12 రేట్లు కోసుకుంటాం. ఒకడే రోజుగా నా దగ్గర ఉన్నప్పుడు తెలుసా 10-15 రేట్ల వరకు ఖచ్చితంగా కోసుకుంటాం. అట్లా జరిగేటప్పుడన్నా కొంచెం వెనక్కి వేసుకుంటారా మీరు. అన్ని నేట్లు కోసినారు, దేనికే 30-20 కోసినారు శ్యామ. అంటే ఇది దివానా బకరా కోసినట్టు కోసినారు. అన్ని నేట్లు 2 కట్టలు మోసినారని కంటికాటికి కోసి ఇది చేస్తున్నారు. కోసిన తర్వాత అప్పుడు కూడా అట్లే నాకు ఫ్లాట్ అమ్మా ఆడ మీ నాయన 60 రోడ్లో దొరకకపోతాం 20,000 తీసుకున్నాను. 10,000 అడ్వాన్స్ 10,000 ఇచ్చి చేయించుకుంటామన్న తలకి మా ఇంట్లో వద్దంటే నా 10,000కి 5-6 వేలు ఇచ్చాము. అంతే 4,000 తినేసి ఆ కాలంలో మాట మంది తప్పు తెలుసా. అట్లా సంపాదించేటప్పుడు బాగా అంగడి జరిగేటప్పుడు 4 ఫ్లాట్లు కొన్ని పర్వం కదా. దిగి పైన వచ్చి కదా 2 ఇవి